అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బాస్మతి రైస్ స్వీట్ పొంగల్ అండి. ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఈరోజు సాటర్డే స్పెషల్ అండి. ఒక చిన్న గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి తగినంత బెల్లం. అదే గ్లాస్తో 3 వంతులు తీసుకున్నానండి. అంటే కొంచెం స్వీట్ తక్కువ తినాలని. లేదంటే కనుక సరేయచ్చు. గ్లాసు బియ్యానికి గ్లాసు బెల్లం వేయచ్చండి. బెల్లం తురిమి పెట్టుకుని వేసాను. ఈ గ్లాసు బియ్యాన్ని కడగాలండి. కడిగి 3 గ్లాసుల వాటర్ పోయాలి. ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పడుతుందండి. కొంచెం మెత్తగా ఉడకాలి కదా, మనం బెల్లం వేస్తే మళ్ళీ గట్టిపడుతుంది. అందుకు 3 గ్లాసుల నీళ్ళు పోసాను దీనిలో. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి రైస్ లాగా వండుకోవాలండి. ఈ పొంగల్కి ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. ఈ కడిగి పెట్టేసుకుంటే బాగుంటుందండి. పొడి పొడిలాడుతూ కూడా ఉంటుంది రైసు. ఇప్పుడు ఇలా 1-2 సార్లు కలుపుకోవాలండి. ఇది ఉడకటానికి పొంగొచ్చింది, దగ్గర పడుతుంది. మామూలుగా అయితే మనం కట్టె పొంగలి అనేది పెసరపప్పు అవి చేస్తాం కదండి. ఇది బెల్లంతో చేస్తున్నాను. ఈ బాస్మతి రైస్తో స్వీట్ పొంగల్. ఇవాళ సాటర్డే కదండి, కొంచెం స్వీట్ చేద్దామని చెప్పి ఈరోజు చేస్తున్నాను. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత వాటర్ ఇంకిపోయేటప్పుడు సిమ్లో పెట్టి ఉంచితే చక్క పొలుకుగా ఉంటుందండి ఈ బాస్మతి రైస్. మనం సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు బాగానే ఉంది కదా. ఇప్పుడు దీనిలోకి తగినంత బెల్లం వేసుకోవాలి. 3 వంతులు వేసానండి నేను. స్వీట్ ఇష్టపడేవాళ్ళు ఫుల్గా వేసుకోవచ్చు, గ్లాసు నిండా. ఈ తురుము పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు వేసి మొత్తం కూడా కలపాలి వేడి మీదేను. ఎక్కువసేపు ఉంచకూడదండి, అది కొంచెం కరిగేదాకా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సేమియా సగ్గుబియ్యం ఇవే కాకుండా ఇలా డిఫరెంట్గా బాస్మతి రైస్తో చేశాను ఈరోజు. నేను అప్పుడప్పుడు చేస్తానండి. సాటర్డే కొంచెం స్వీట్ తింటే అదొక రకమైన ఇదిగా ఉంటుంది కదండి. సాటర్డే దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి ఈ పొంగల్. ఇది ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత చక్కగా మొత్తం కూడా కలుపుకోవాలండి. కలిపి దీనిలోకి 2 ఇలాచి, కాస్త ఎండి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ఫ్రై చేసి కలుపుకోవాలండి. కాస్త నెయ్యి వేసుకుని 2 ఇలాచి వేసాను. తర్వాత కొంచెం తగినంత నెయ్యి కలుపుకోవాలండి. నెయ్యి వేస్తే ఈ పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి కలిపిన వెంటనే స్వీట్ పొంగల్లాగా అదో రకమైన టేస్ట్ వస్తుందండి పొంగల్ టేస్ట్. 2 ఇలాచి వేసుకున్నాను. తర్వాత ఎండి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు కూడా ఫ్రై చేసింది మొత్తం కూడా కలిపానండి. ఇలాగా ఈ సాటర్డే అనే కాదండి, ధనుర్మాసం అంతా కూడా అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెడతారు కదండి, పూజ గోదాదేవికి. అలాగే ప్రసాదంగా కూడా మనకి వస్తుంది, మనకి స్వీట్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుందండి. ఈరోజు చేసింది నేను ఈ రైస్తో చేస్తున్నాను. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు బాగా పక్షుల అరుపులు బాగా వినిపిస్తున్నాయి. కాకి గోల, ఒకటే గోల. ఈ స్వీట్కి కలర్స్ వాడటం లేదండి. న్యాచురల్గా నేను కలర్స్ వాడకూడదు అంటున్నారు కదా. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి బాస్మతి స్వీట్ పొంగల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.